తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ బడ్జెట్ 2025-26 బిల్లుకు అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి. నిన్నటి వరకు బడ్జెట్ పద్ధతులపై హాట్ గా సాగిన అసెంబ్లీ చివరి రోజైన ఇవాళ కూడా మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఈ నెల 19న రేవంత్ సర్కార్ ఉభయ సభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నేటితో తెరపడబోతుంది. ఈ నెల 12 నుంచి సమావేశాలు మొత్తం ఆద్యంతం ఇప్పటి వరకు కూడా బడ్జెట్ పద్ధతులపైన వాడివేడి చర్చ జరిగింది. నిన్న పూర్తి స్థాయిలో ఒక హైటెన్షన్ వాతావరణం కూడా సభలో నెలకొన్న పరిస్థితి ఉంది. అధికార విపక్షాల మధ్య ఒక రకమైన డైలాగ్ వారు సాగింది. ఇరిగేషన్, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి, భూభారతికి సంబంధించిన అంశాల పద్ధతులపైన చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మనం చూసాం. ఈరోజు చివరి రోజు. ఈరోజు బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలుపబోతుంది. ఇటు అసెంబ్లీ, అటు శాసనమండలి రెండు సభల్లో కూడా ఈరోజు బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలుపబోతుంది. 2025-26కి సంబంధించిన బడ్జెట్కు, తెలంగాణ బడ్జెట్కు ఈరోజు రెండు సభలు ఆమోదం తెలుపబోతున్నాయి. దీనిపైన 10 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత ఈ బడ్జెట్ దానిపైన చర్చ జరగబోతుంది. ఈ సందర్భంగా మరోసారి అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉభయ సభల్లో ఈరోజు కాగ్ నివేదికను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. 2023-24కు సంబంధించిన కాగ్ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టబోతుంది. వీటన్నింటినీ ఆయుధంగా విపక్షాలు మరోసారి ప్రభుత్వంపై టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం నుంచి కూడా ఎదురుదాడి ఉండే అవకాశం ఉండడంతో ఈరోజు సభ ఆద్యంతం కూడా వాడివేడిగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 3-4 వరకు ఈ అసెంబ్లీలో బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత శాసనమండలిలో కూడా ఈ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలుపబోతుంది. హరీషా, థ్యాంక్ యూ కొండల్.